రాజాసాబ్ మూవీ నుంచి టీజర్ అయితే వచ్చేసింది. ఇనిషియల్లీ నాకైతే అసలు ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ లేవు. బికాస్ ఆఫ్ జానర్ అండ్ డైరెక్టర్ ప్రీవియస్ ఫిలిమ్స్ వాస్ నాట్ గుడ్. నాట్ గుడ్ కాదు, టూ వర్స్ట్ ఉంటాయి. పక్కా కమర్షియల్ అయితే ఇప్పటికీ నేను కంప్లీట్ గా చూడలేదు. బట్ ఆఫ్టర్ వాచింగ్ ద టీజర్ నౌ ఐఎమ్ గెటింగ్ ఏ వెరీ గుడ్ పాజిటివ్ వైబ్స్. టీజర్ ఈజ్ రియల్లీ గుడ్. మస్త్ అనిపించింది నాకైతే. కానీ ప్రభాస్ లాంటి స్టార్ హీరో చేయాల్సిన జానర్ అయితే కాదు. హీ వాజ్ లార్జర్ దన్ లైఫ్ మెటీరియల్. దట్స్ వై ఇనిషియల్లీ ఐఎమ్ నాట్ గెటింగ్ ఎ పాజిటివ్ వైబ్స్. చాలా ఇయర్స్ తర్వాత ప్రభాస్ ని ప్రీవియస్ బాహుబలి వింటేజ్ డార్లింగ్ చూస్తున్న వైబ్స్ అయితే వచ్చాయి. ఎక్స్పెషల్లీ టీజర్ లాస్ట్ లో చెప్పే డైలాగ్ అయితే టూ గుడ్ ఉంది. నాకు ఆటోమేటిక్ గా స్మైల్ వచ్చేసింది. ప్రభాస్ గారు లుక్ వైజ్ కూడా కుమ్మేసి అవతల పడేశారు. హ్యాటర్స్ అందరికి రాడ్ దింపేశారు లుక్స్ తో. విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగుంది. టైం తీసుకున్న కొంచెం మంచి అవుట్పుట్ అయితే ఇచ్చారు. అని ఈ మూవీలో మొత్తం ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. ప్రభాస్ గారు అడిగి మరీ పెట్టించుకున్నారంట. సో గ్లామర్ విషయంలో కూడా ఎలాంటి డోకా అయితే లేదు. కానీ ఒక్కటే డౌట్, ప్రభాస్ గారి కామెడీ టైమింగ్ అయితే చాలా బాగా వర్క్ అవుతుందని అర్థమవుతుంది. కానీ మిగతా ఆర్టిస్టుల కామెడీనే సరిగ్గా వర్క్ అవుతుందా లేదా అన్న డౌట్ అయితే ఉంది. చూద్దాం ఏం చేస్తారు. అండ్ టీజర్ చూసాక నాకు బాలీవుడ్ బూల్ బూల్ గయా స్త్రీ మూవీ లాగా ఉంటదేమో అనిపిస్తుంది. అవుట్పుట్ వైజ్ అయితే నాకు ఎలాంటి డౌట్స్ ఏమీ లేవు. ఐఎమ్ సాటిస్ఫైడ్. బట్ స్టోరీ అండ్ కంటెంట్ వైజ్ డౌట్ గా ఉంది. స్టోరీ కొంచెం యూనిక్ గా ఉండి కామెడీ వర్క్ అయితే చాలు, గట్టిగానే కలెక్షన్స్ అయితే వస్తాయి. అండ్ ఈ మూవీలో సాంగ్స్ కూడా ఉన్నాయంట. ఒకటి ప్రభాస్ గారి ఇంట్రో సాంగ్, ఇంకొకటి ముగ్గురు హీరోయిన్ తో సాంగ్ అయితే ఉంటదంట. అండ్ మర్చిపోయా, మన తమన్ గారి బీజిఎం కూడా చాలా చాలా బాగుంది. ఆ బీజిఎం అది విన్నాక తమనన్న ఆన్ డ్యూటీ అనిపించింది. దట్స్ ఇట్ గైస్. దీస్ ఆర్ మై ఫస్ట్ థాట్స్ ఆన్ టీజర్. మీ ఒపీనియన్ కూడా కామెంట్ లో షేర్ చేసుకోండి. అండ్ కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ కూడా కొట్టేయండి. కొట్టేశారా? డన్. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.